గొర్రెలకు 4 కార్యాలు నెరవేరితే తప్ప అవి నిద్రపోవంట. మరి మొదటగా గొర్రెలు భయపడితే అది పడుకోవంట. రెండవదిగా గొర్రెల మధ్యలో ఘర్షణ జరిగినప్పుడు అది పడుకోవంట. మూడవదిగా ఈగలు కానీ లేక వేరే ఏదైనా జీవులు కానీ వాటిని పీడించినప్పుడు ఆ గొర్రెలు పడుకోవంట. నాలుగవదిగా గొర్రెలు ఆకలిగా ఉన్నప్పుడు అది పడుకోవంట. మరి ఎప్పుడైతే ఆ కాపరి వాటికి భయం లేకుండా, ఘర్షణ లేకుండా, ఈగలు లేకుండా, మరి కరువు లేకుండా వాటన్నిటిని పరిష్కరించినప్పుడు మాత్రమే అది విశ్రాంతి అనేది తీసుకుంటుంది. మరి గొర్రెలకు ఏం అవసరమో, తనకి ఏది మంచిదో ఎప్పుడు వాటికి తెలియదు కాబట్టి కాపరి యొక్క సహాయం దానికి అవసరము. మరి గొర్రెలకు పచ్చిక బయలు ఎక్కడున్నాయో, నిశ్చలమైనటువంటి నీరు ఎక్కడ ఉందో మరి గొర్రెలకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ కాపరి ఎక్కడున్నాడో తెలుసుకుంటే చాలు. మరి అందుకే దావీదు భక్తుడు అన్నాడు కీర్తన గ్రంథం 23:1, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఎప్పుడైతే దావీదు దేవుని కాపరిగా చేసుకున్నాడో మరి అవసరమైన దాని యొద్దకు యెహోవా అతన్ని నడిపించాడు. మరి ఈరోజు ఆ దేవుని నీవు కాపరిగా చేసుకున్నప్పుడు మరి వేటిని వెతుక్కుంటూ నీవు వెళ్ళవలసిన అవసరం లేదు, కానీ కాపరిని తెలుసుకున్నప్పుడు కాపరే నీకు కావలసిన వాటి యొద్దకు నిన్ను తీసుకెళ్తాడు.